అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫదర్ మై ఎడ్యుకేషన్. ఎగ్జామ్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. అయితే ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ అంటే సిబిఎస్ఈ బోర్డు వరకు వస్తే మనకి ఫిబ్రవరి 17 నుంచి బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. సో ఈ సమయంలో పిల్లలకి ఇట్స్ ఫస్ట్ హర్డిల్ అని చెప్పొచ్చు వాళ్ళ యొక్క లైఫ్లో. ఇలా బోర్డ్ ఎగ్జామ్స్ రాయడం ఇవన్నీ కాంపిటేటివ్ వరల్డ్లో. సో పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ ఎగ్జామ్స్కి, వాళ్ళ యొక్క పాత్ర ఏముండబోతుంది, అండ్ ఆ ప్రిపరేషన్లో భాగంగా అసలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి, సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటన్నిటిపైన డిస్కస్ చేయడానికి దాదాపు 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉన్న తాడపల్లి శ్రీరామ్ గారు మనతో పాటు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సో తన కెరీర్లో దాదాపు ఎంతోమంది స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ తను స్వయంగా ఫౌండేషన్ క్లాసెస్ కూడా చాలామంది స్టూడెంట్స్కి తీసుకోవడం జరిగింది. అండ్ ప్రస్తుతం తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ది టాప్ జూనియర్ కాలేజ్ అయిన నానో జూనియర్ కాలేజ్ కుకట్పల్లి బ్రాంచ్లో ప్రస్తుతం ప్రిన్సిపల్గా ఉన్నారు. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద స్టూడియో. సార్, ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్లో లైక్ ఏ ప్యాటర్న్ ఉండబోతుంది? అండ్ వీ హర్డ్ దట్ లైక్ 2 times కండక్ట్ చేస్తున్నామని కూడా అంటున్నారు. అసలు ఏంటి సార్ ఈ ఇయర్ చేంజెస్ ఏమైనా ఉండబోతున్నాయా? వాట్ ఆర్ ద ఇఫ్? యాక్చువల్గా సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఈసారి సైన్స్ సోషల్లో కొంచెం ప్యాటర్న్ చేంజ్ ఉంటుందండి. అంటే ఇంతకుముందు జనరల్గా ఇచ్చేవాళ్ళు మిక్స్ చేసి, ఈసారి ఏంటంటే సెక్షన్ వైజ్, అంటే ఫస్ట్ సెక్షన్ బయాలజీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, అట్లా సెక్షన్ వైజ్ ఇచ్చారు. అండ్ వీళ్ళు పిల్లలు ఆన్సర్ కూడా అలా సెక్షన్ వైజే చేయాలి. ఓకే. ఇప్పుడు బయాలజీ సెక్షన్ రాస్తూ సడన్గా కెమిస్ట్రీ ఆన్సర్ రాసేశారు అని అంటే మాత్రం వాళ్ళు అది కరెక్ట్ చేయరు. సో ఈసారి స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏ సెక్షన్ రాస్తున్నారో ఆ సెక్షన్కి సంబంధించిన క్వశ్చన్సే అటెంప్ట్ చేయాలి. ఓకే. అది సైన్స్ అండ్ సోషల్లో ప్యాటర్న్ వైజ్ మార్చారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఈ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సిబిఎస్ఈ ఈసారి 2 సార్లు బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ టైము ఇప్పుడు మనకి ఎట్లయితే ఫిబ్రవరిలో జరుగుతుందో, దీని తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ ఏప్రిల్ ఆ టైంలో వస్తాయి, April 20th ఆ టైంలో, ఫాలోడ్ బై మళ్ళీ ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో, అంటే ఆ డేట్స్ ఇంకా మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా రావాలి. ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో సెకండ్ టైము బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఓకే. డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ టైము అన్ని ఎగ్జామ్స్ వీళ్ళు అటెంప్ట్ చేయాలి, మ్యాండేటరీ. సెకండ్ టైము ఒక 3 subjects ఏవైనా వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయని లేకపోతే వస్తాయనో అనుకున్న దాంట్లో ఆ 3 subjects వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ద బెస్ట్ ఆఫ్ ద 2 exams వాళ్ళు స్కోర్స్ తీసుకుంటారు. సో అట్లా సార్ 10th క్లాస్కి 12th క్లాస్కి రెండు సార్లు సిబిఎస్. సో ఇట్స్ లైక్ ఇంప్రూవ్మెంట్స్ యూ కెన్ బెటర్మెంట్ మనకి బెటర్మెంట్ ఏదైతే ఎంత మన స్టేట్ సిలబస్లో ఉందో అలాంటిది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఎగ్జామ్స్ అనగానే మనకు ట్రిగ్గర్ అయ్యేది ఎక్స్పెక్టేషన్స్. అది పేరెంట్స్ సైడ్ అనొచ్చు, లేకపోతే పిల్లలు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పొచ్చు, లేకపోతే పీర్ గ్రూప్లో ఉండే ఎక్స్పెక్టేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ నవ్ డేస్ ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే కూడా ఆ సోషల్ ఎక్స్పెక్టేషన్ కూడా మనం సెట్ చేసుకుంటాం. సో ఇది ముఖ్యంగా పిల్లల్లో కానీ ఎవరిలో చూడొచ్చు. సో ఈ జనరేషన్లో అయితే ఇది కామన్ అయిపోయింది. సో ఎలా ఉండాలి, దీనివల్ల ఎగ్జామ్స్ ఎలా ఎఫెక్ట్ పడతాయి, అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్స్పెక్టేషన్స్ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సార్ ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటి అంటే, ఎక్స్పెక్టేషన్స్ నిజంగా అందరికీ చాలా ఉంటాయి. అంటే ఎవరైనా సరే మా పిల్లలు 95% అబోవ్ రావాలి, 96% అబోవ్ రావాలి అనే ఎక్స్పెక్ట్ చేస్తారు యాజ్ ఎ పేరెంట్. కానీ ఇది స్ట్రెస్ ఎక్కడ అవుతుంది అని అంటే, పిల్లవాడికి నిజంగా పిల్లవాడు కనుక 90-95% రేంజ్లో చదువుతున్న పిల్లవాడు అయ్యి ఉంటే వాళ్ళు దాన్ని నార్మల్గానే తీసుకుంటారు. ఆ పిల్లవాడు 60%, 65% స్టూడెంట్ అనుకోండి. పేరెంట్స్ ఏం చేయాలి? 65% వచ్చే స్టూడెంట్ దగ్గర ఎక్స్పెక్టేషన్ 75 పెట్టుకోవాలి. 75 దాకా వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని 85 పెట్టుకోవాలి. అంతే తప్ప ఈ 65% వచ్చే స్టూడెంట్ని నువ్వు 95% పైన తెచ్చుకోవాలి అని అనేసరికి ఇది వీళ్ళది ఓవర్ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. అంటే రిలవెంట్గా ఉండాలి. ఇది ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోయిన తర్వాత పిల్లవాడికి అది స్ట్రెస్ అవుతుంది. ఇప్పుడు పిల్లవాడు 65% వస్తుంది, ఓకే ఈసారి 65 వచ్చింది, నెక్స్ట్ టైం 75 టార్గెట్ చేయి అని చెప్పి పేరెంట్స్ చెప్తే అది స్ట్రెస్ ఫీల్ అవ్వడు. సో ఇవన్నీ ఏం చేయాలంటే ఫేజ్ వైజ్లో వెళ్ళాలి. ఇప్పుడు మనం మొదటి మెట్టు ఎక్కకుండా డైరెక్ట్గా 5వ మెట్టు ఎక్కలేం కదా. సో ఎట్లా అయితే ఈ స్టెప్ వైజ్ వెళ్ళాలో అలానే వెళ్ళాలి. టీచర్స్ కూడా ఏం చేస్తారు, స్కూల్లో వాళ్ళకి ఏదైనా మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, బాగా చదువుతున్నాడు అని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా ఓకే ఈసారి 10th క్లాస్లో మా దగ్గర ఈ 5 స్టూడెంట్స్ 100 మ్యాథ్స్లో కొడతారు అనేది ఎక్స్పెక్టేషన్.
ఇప్పుడు అబౌవ్ 95 కొట్టండి అనే ఒక ఎక్స్పెక్టేషన్కి 100 కొట్టండి అనే ఎక్స్పెక్టేషన్కి ఇంట్రెస్ట్కి, నాలెడ్జ్కి, ప్రెషర్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. 100 అనేది ప్రెషర్. నా దృష్టిలో 90 పైన వచ్చిన ప్రతి స్టూడెంట్ ఒకటే కేటగిరీలో చెందిన వాళ్ళండి. ఎందుకంటే ఈ లాస్ట్ ఎగ్జామినేషన్లో చిన్న చిన్న మిస్టేక్స్ మూలంగా వాళ్ళు ఏదన్నా ఒక 4-5 మార్కులు పోగొట్టుకుంటే దట్ డజంట్ మీన్ దట్ వీళ్ళకి ఆ సబ్జెక్ట్ రాదని. పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, మా వాడికి సబ్జెక్ట్ రాదు, మా వాడు మ్యాథ్స్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పి అంటున్నారే తప్ప చాలామంది పేరెంట్స్ వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓవరాల్గా చైల్డ్ అసలు ఎట్లా ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గర పిల్లలు వస్తారు, మ్యాథ్స్లో మార్కులు తక్కువ వస్తాయని చెప్పి వస్తారు. కానీ నేను వాళ్ళని స్టడీ చేసిన తర్వాత నాకు తెలిసేది ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా మ్యాథ్స్లో బాగానే ఉంటారు, ఇంగ్లీష్లో వీక్ ఉంటారు. ఎందుకు అనంటే క్వశ్చన్ వాడికి ఇంగ్లీష్లో ఇచ్చినప్పుడు ట్విస్ట్ చేసి ఇచ్చినప్పుడు అర్థం అవ్వట్ల. అదే నేను ఆ ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇగో ఇది సమ్ అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ ఇస్తే వాళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు మ్యాథ్స్లో వీక్ ఉన్నట్ట, ఇంగ్లీష్లో వీక్ ఉన్నట్ట? అర్థం చేసుకోవడం, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం అంటే ఇంగ్లీషే కదా వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమవుతుంది, పిల్లల్ని నేను మీరు ఇంగ్లీష్లో వీక్ ఉన్నారు అంటే సార్ మాకు ఇంగ్లీష్లో మార్కులు బాగా వస్తున్నాయి అంటారు. ఓకే. సో వాళ్ళ దృష్టిలో ఏంటి, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మార్కులు బాగా వస్తే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేసినట్టు. సో ఇట్లా ఎవ్రీ సబ్జెక్ట్ ఎస్పెషల్లీ ఇన్ సిబిఎస్ఈ వాడు లింక్డ్గా ఉంటుంది. డైనమిక్ కాన్సెప్ట్స్ ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అసలు పిల్లలు బట్టి కొట్టి ఆన్సర్లు రాయడం అనేది కాదు. నాట్ రోట్ వే ఆఫ్ ఆస్కింగ్, నాట్ ఎట్ ఆల్. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనేది ఈస్ ద ఫోకస్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళది. సో అంటే ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్స్ అనేవి రిలవెంట్గా ఉండాలి అండ్ రియలిస్టిక్గా ఉండాలి, రిలవెంట్గా ఉండాలి. అండ్ దట్టు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా దాని తగ్గట్టు వర్క్ చేయాలి. ఏదో ఒక్కటో మెట్లుండి ఐదో మెట్టుకు ఆలోచించడం కాకుండా ప్రాపర్గా ఆలోచించి వర్క్ చేస్తే గుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గుడ్. 100%. సో ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ఫైన్ సార్, దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తూ ఉంటారు. నార్మల్గా స్టూడెంట్స్ అందరూ రివిజన్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. సో ముఖ్యంగా ఆల్మోస్ట్ ఒక 15 days అలా ఉంది ఇంకా అంతే ఎగ్జామ్స్. సో ఈ టైంలో ఎలాంటి ప్లానింగ్ ఉండాలి, ఎలాంటి స్కెడ్యూలింగ్ ఉండాలి టువర్డ్స్ ఎగ్జామ్స్? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ వాళ్ళకి సిలబస్ ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లోనే కంప్లీట్ చేసేసి ఉంటారు. ఆ తర్వాత ఒక 2 రివిజన్స్ కూడా అయిపోయినాయి, ఇప్పటికి ఒక 2 ప్రీ ఫైనల్స్ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే పిల్లవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా వాళ్ళు ఎవరితోనూ సంబంధం లేకుండా వాళ్ళు దే షుడ్ సిట్ అండ్ దే షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియలైజ్. ఏంటంటే ఇన్ని ఎగ్జామ్స్ నేను రాశాను, నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ని పక్కన పెట్టుకుని దాంట్లో తను ఆ ఆన్సర్ షీట్ని పక్కన పెట్టుకుని ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఫుల్గా కరెక్ట్ చేశారు, ఏ ఆన్సర్ తప్పు చేశాడు అనేది ఒక అసెస్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్. ఇది స్టూడెంట్ ఫస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత అందులో ఏ టాపిక్స్లో తనకి ఆన్సర్లు తప్పులు చేశాడో ఆ టాపిక్స్ని ఇంకొకసారి రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాని మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే అవే క్వశ్చన్స్ రేపు మళ్ళీ రిపీట్ అయితే కనుక ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా అయిపోతాడు. మ్యాథ్స్ ఆల్ 15 days వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎందుకు అని అంటే దాంట్లో ఫస్ట్ ఒక రోజున వాళ్ళు దే కెన్ సీ ప్రతి చాప్టర్లోనూ ఫార్ములాస్, దాని తర్వాత కొన్ని డయాగ్రామ్స్, సో థియరమ్స్, సో ఇట్లాంటివి వేరియస్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో రోజుకొకటి లెక్కన వాళ్ళు అవి కనుక నేర్చుకుంటే ఒక 5 days 6 daysలో ఇవన్నీ అయిపోతాయి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ ఇప్పటికి చేసేసే ఉంటారు, కానీ ఈ లాస్ట్ మినిట్లో కూడా ప్రీవియస్ ఇయర్ సిబిఎస్ఈలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం చేసాము అని అంటే ఆటోమేటిక్గా అదే మోడల్ మనకి ఈ ఇయర్ కూడా వస్తుంది. అదొక మేజర్ అడ్వాంటేజ్. ఎందుకంటే అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళడు, అట్ ద సేమ్ టైం ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనేది కూడా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఈసారి మోడల్ పేపర్స్, సిబిఎస్ఈ ఆల్రెడీ మోడల్ పేపర్స్ రిలీజ్ చేసింది, వాళ్ళ వెబ్సైట్లోనే ఉన్నాయి. సో ఆ మోడల్ పేపర్స్ ఒకటి. సో ఇవి కనుక కంటిన్యూస్గా చేస్తే there is not at all a single there is no doubt that the student will get definitely a very good score. Okay, so proper organized planning చేసుకొని కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్లీ దే ఆర్ రెడీ ఫర్ ఎగ్జామ్స్ అండ్ ప్రాపర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ యాజ్ వి నో సార్, ఇంత కష్టపడి చదివి ఆల్మోస్ట్ ఎంతమంది ఎదురు చూస్తున్నారు మన రిజల్ట్ కోసం అని మనకు తెలిసి కూడా మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు సో ఇదంతా హ్యాండిల్ చేస్తూనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
సో అక్కడ పేపర్ టఫ్ రావచ్చు, ఈజీ రావచ్చు, మనకి యాంగ్జైటీ పెరిగిపోతుండొచ్చు, మనం అనుకునే రాకపోయిండొచ్చు. సో బట్ స్టిల్ ఆ స్టూడెంట్ ద బెస్ట్ ఇవ్వాలి అక్కడ. సో అసలు ఈ ఎగ్జామ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దీనికి గల లైక్ ప్రికాషన్స్ కానీ లేకపోతే మెజర్స్ కానీ ముందు నుంచే ఎలా అలవాటు చేసుకోవాలి? ఈ టైం మేనేజ్మెంట్ ముఖ్యంగా. కొన్నిసార్లు టైం అయిపోతుంటుంది, వచ్చిన క్వశ్చన్ ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు, రాని క్వశ్చన్ అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు. సో అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, అండ్ దట్ 3 అవర్స్లోనే. సో ఇది ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ముందు నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆర్ ఎగ్జామ్లో ఎలా హ్యాండిల్ చేయాలి? పేపర్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్లో బ్లాంక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్కి వెళ్ళామనే ఒక పాయింట్, ఫస్ట్ టైం, అది కూడా ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడే అవుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్స్కి అవ్వదు, ఫస్ట్ ఎగ్జామ్. అందుకని ఎప్పుడు ఈజీ పేపర్ పెట్టాలి అనేది నేను ఆలోచిస్తాను. కాకపోతే సిబిఎస్ఈ వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ ఎగ్జామే మ్యాథ్స్ పెడతారు. సో అదేమవుతుంది అని అంటే వాళ్ళు బ్లాంక్ అయిపోతారు. యాక్చువల్గా అందులో వాళ్ళు కూల్గా మళ్ళీ చదివితే అవుట్ ఆఫ్ 80 మార్క్స్ 60 మార్క్స్ అన్నీ వాళ్ళకి మినిమం తెలిసినవే వస్తాయి. ఎందుకంటే బోర్డ్ ఈజ్ ఆల్సో ద మెయిన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద బోర్డ్ ఈజ్ నాట్ టు ఫెయిల్ ద చైల్డ్. వాళ్ళు కూడా పిల్లలు ఎంత సొంతంగా రాయగలుగుతారు అనేది వాళ్ళ టాలెంట్ బయటికి తీసుకుని రావడమే వాళ్ళ ముఖ్య లక్ష్యం. కాబట్టి వాళ్ళు ఓవరాల్గా పిల్లలు రాయగలిగేట్టే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. మనం ఏదైతే వింటూ ఉంటామో టైం సరిపోలేదు, టైం ఎందుకు సరిపోదు? బికాజ్ ముందు ప్రాక్టీస్ చేసినప్పుడు మనం టైం మేనేజ్మెంట్ చేసుకోలేదు. ఇప్పుడు 4 నిమిషాల్లో చేయాల్సిన సమ్ని మనం 4 నిమిషాల్లో చేస్తే టైం సరిపోతుంది. దాన్ని 7 నిమిషాలు తీసుకున్నామంటే 3 నిమిషాలు ఎక్కువ అవడం వల్ల రెండో సమ్కి తగ్గిపోతుంది. సో ఇట్లాంటి ఈ టైం సరిపోకపోవడాలు, ఇలాంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ప్రాక్టీస్తోనే వస్తాయి. ఇప్పుడు ఒక సమ్ చేసాం, 4 నిమిషాల్లో చేయాల్సిన సమ్ 6 నిమిషాలు పట్టింది. అదే సమ్ రెండోసారి చేస్తే ఆ 6 4 అవుతుంది. మూడోసారి చేస్తే 3 నిమిషాల్లోనే చేస్తాం. సో ఈ ప్రాక్టీస్ పిల్లలు చేయట్లా. ఒకసారి చేసి నాకు వచ్చింది అని అంటే ఇంకా దాన్ని ముట్టుకోవట్లేదు. సో అందుకని టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో మెయిన్ ఒకటి ఏంటంటే సిబిఎస్ఈలో వాళ్ళు మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే ఏ చాప్టర్ నుంచి అప్రాక్సిమేట్గా ఎన్ని మార్క్స్కి వస్తుంది అనే ఒక చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఒకటి ఉంటుంది. సో ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ని కనుక మనం చూస్తే ఈ ఒక 14 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, అందులో ఒక 10 చాప్టర్స్ యూజువల్గా ప్రతి స్టూడెంట్ చేయగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం పాటు చదివి ఉంటారు, ప్లస్ దాని లింక్డ్ చాప్టర్స్ వాళ్ళకి 9th ఉంటాయి. ఇప్పుడు 9th ఒక చాప్టర్ ఉందంటే దాని నెక్స్ట్ లెవెల్ చాప్టర్ 10th ఉంటుంది. సో ఆ చాప్టర్స్, కామన్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ యూజువల్గా పిల్లలు చేయగలుగుతారు, ఎందుకంటే 2 ఏళ్ళు దాని మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. సో ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎట్లా అయితే ఉంటుందో దాంట్లో కనుక వాళ్ళు ఓకే ఈ చాప్టర్ నుంచి అప్రాక్సిమేట్గా ఎన్ని మార్క్స్, ఈ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ అనేది చూసుకుంటే ఈ 80 మార్క్స్లో ఈజీగా 60 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారండి. అంటే స్కోరింగ్ దృష్టి పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ చాప్టర్స్ వాళ్ళకి గ్యారంటీగా ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ అని ఒక చాప్టర్ ఉంది, అది ప్రతి స్టూడెంట్ చేయగలుగుతాడు. స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ ఉంది, అది ప్రతి వాళ్ళు చేయగలుగుతారు. వెరస్ ఈ 2 చాప్టర్స్ నుంచి మీకు 12 మార్కులు దాకా అప్రాక్సిమేట్గా వస్తాయి. అంటే 80లో ముందు 12 కొట్టేయచ్చు కదా. సో ఆ తర్వాత కొంతమంది ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ ఉంటుంది, దాంట్లో 2 చాప్టర్స్, అవి 12 మార్కులు, ఆ 2 చాప్టర్స్ కలిపి అంటే 24. సో ఇట్లా మనం బ్రేకప్ చేసుకుంటూ వెళ్తే మనకి చాలా ఈజీగా వీ కెన్ రీచ్ అవర్ గోల్. ఓకే. కానీ మొత్తం అంతా ఈ టెక్స్ట్ బుక్ ఇంకా చేయాలి, ఇంత చదవాలి అని చెప్పి కనుక పెట్టుకుంటే మాత్రం ఏది అవ్వదు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎంత వస్తుంది వెయిటేజ్ అని దృష్టి పెట్టుకొని ప్రిపేర్ అయ్యి, సో దానికి తగ్గట్టు ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్లో మనకి ఇలాంటి అంటే అప్స్ అండ్ డౌన్స్ రాకపోవడం తగ్గించవచ్చు. స్ట్రెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే సాధారణంగా సిబిఎస్ఈలో స్టెప్ వైజ్ మార్క్స్ ఉంటాయి. ఓకే. అంటే మొత్తం ఆన్సర్ కరెక్ట్ వస్తేనే మార్క్స్ అనేది కాదు. సో ఓకే ఈ స్టెప్కి ఒక మార్క్, ఈ స్టెప్కి ఒక మార్క్, వాళ్ళకి ఒక ప్యాటర్న్, ఫార్ములా రాస్తే ఒకటి, ఫార్ములా రాస్తే ఒకటి. సో అందుకని ఇప్పుడు ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినా కూడా 5కి 5 రావడం కష్టమేమో, కానీ పిల్లవాడు చదువుకోకపోతే ఫుల్గా 5కి 3, 3.5 అయితే గ్యారంటీగా తెచ్చుకోవచ్చు. అంటే కొంచెం క్లారిటీ ఉన్నా కానీ హీ కెన్ గెట్ సమ్ పార్ట్ ఆఫ్ ది స్కోర్. ఎస్. సో ఆ అడ్వాంటేజ్ ఒకటి ఉంది, ఎందుకంటే ఇట్ ఈస్ వాళ్ళ మార్కింగ్ సిస్టమ్ అవన్నీ కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి. సో పిల్లలు చూసుకోవచ్చు. ఫార్ములా అనేది కంపల్సరీ రాయాలి. అండ్ ఇంకోటి ప్రజెంటేషన్. సో అసలు నేనైతే ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ప్రతి ఆన్సర్ అయిన తర్వాత ఒక పెన్సిల్తో లైన్ గీయమంటాను, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఆ డిఫరెన్స్. ప్రజెంటేషన్ నీట్గా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు కొట్టివేతలు అలాంటివన్నీ ఉండకూడదు, రఫ్ వర్క్ సెపరేట్గా చేసుకోవాలి. సో యాజ్ వి నో సార్, అంటే పిల్లలు ముఖ్యంగా ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో వెళ్ళే ముందు
సో వాళ్ళ డైలీ రొటీన్ చూస్తే ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ 15 డేస్లో కొంతమంది లేట్ లేవడం, కొంతమంది లేట్ నైట్స్ దాకా చదవడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం టెన్షన్లో ఒకటి, లేకపోతే ఇంకా ఫంక్షన్స్ అని బయటకు వెళ్ళడము, పేరెంట్స్ ఇంట్లో సరిగ్గా సపోర్ట్ చేయడం. సో ఈ డైలీ రొటీన్ ఎలా సెట్ చేసుకుంటే అది ఎగ్జామ్ హెల్ప్ఫుల్ అవుతుంది? అంటే టయానికి కూల్గా వెళ్ళడం, సో కొంతమంది లేట్గా వెళ్తుంటుంటారు బికాస్ ఆఫ్ లేట్ లేవడం. సో ఇవన్నీ చూడొచ్చు హ్యాబిట్స్. సో ఈ డైలీ రొటీన్ ఎలా, హెల్దీ డైలీ రొటీన్ ఎలా సెట్ చేసుకోవాలి ఈ 15 డేస్? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇంట్లో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలండి. అంటే రోజు పేరెంట్స్ లే 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 చదువు 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 అనేది కాదు, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలి. సెకండ్ థింగ్, ఈ 15 డేస్ అంటే ఈ ఎగ్జామ్స్ అయ్యేదాకా ఈ బయట ఫంక్షన్స్ ఇలాంటివన్నీ దే నీడ్ టు టేక్ అ బ్రేక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డిస్ట్రాక్షన్ ఏవైతే మనకి ఈ టీవీలు, డిజిటల్ ఏదైతే ఉందో ఇలాంటివన్నీ తగ్గించాలి. మొబైల్స్ షుడ్ అవాయిడ్. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సజెస్ట్ ద పేరెంట్స్ ఆల్సో టు అవాయిడ్. ఎందుకంటే పక్కన పేరెంట్స్ చూస్తూ ఉంటే పిల్లవాడిని మీరు చదువుకోవాలి వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది. సో ఎందుకంటే పిల్లలు ఈ ఏజ్ ఎలాంటి ఏజ్ అంటే చిన్న డిస్ట్రాక్షన్ కూడా వీళ్ళు చదివే మొత్తం స్టడీని డైవర్ట్ చేసేస్తారు. సో అందుకని ఆ డిస్ట్రాక్షన్స్ అనేది ఉండకుండా పేరెంట్స్ కూడా దే షుడ్, యాక్చువల్గా చెప్పాలంటే పేరెంట్స్ కూడా వీళ్ళతో పాటు పక్కన కూర్చుంటే ఇంకా బెటర్. అంటే ఒక వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకుంటూనో ఏదో అలాంటిది చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ ఈవెన్ మోర్ బెటర్. బికాస్ ఇంట్లో ఒక్కడే స్టూడెంట్ ఉంటాడు, ఈ మిగతా డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉన్నట్టే పేరెంట్స్ కనీసం ఒక్కళ్ళైనా సరే వాళ్ళతో ఉంటే కనుక నాకు సపోర్ట్గా ఒకళ్ళు ఉన్నారు అనే ఆ కాన్ఫిడెన్స్ ఒకటి బిల్డ్ అవుతుంది. సో ఒక మంచి స్టడీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. కంప్లీట్గా 24 గంటలు చదవాలా 10th అంటే అంత అవసరం లేదు. మనం ఎంత ప్రయత్నించినా ఒక స్టూడెంట్ ఒక రోజులో చదివే కెపాసిటీ ఈజ్ ఓన్లీ 5 to 6 hours. గ్రాస్పింగ్ పవర్. వాళ్ళు 10 గంటలు బుక్ ముందు పెట్టుకుంటారే తప్ప వాడు సీరియస్గా చదివేది 5 to 6 hours అంతే. సో ఆ 5-6 hours డిస్ట్రాక్షన్ లేకుండా వాళ్ళు చదువుకుంటే స్ట్రెస్ రిలీఫ్ అనేది ఒకటి ఉండాలి. ఎంతసేపు పుస్తకం ముందు పెట్టుకుని చదువు అని అంటే అదేం ఎక్కదు, కూర్చుంటారు కానీ ఎక్కదు అంతే. సో దానికి స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉండాలి. ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ మేబీ 15 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour అలా. అంటే కొంతమంది యోగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సో కొంతమందికి చెస్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా దే ఆర్ స్ట్రెస్ రిలీఫర్స్. సో ఎంత కష్టపడి ప్రిపేర్ అయినప్పటికీ కూడా అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే డెఫినెట్గా హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సమయంలో ముఖ్యంగా హెల్దీగా ఉండాలంటే అసలు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? అంటే ఒక చిన్న హెల్త్ ఇష్యూ వస్తే ఎగ్జామ్లో సరిగ్గా పర్ఫామ్ లేని సిచ్యువేషన్ వస్తుంది. సో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? యాక్చువల్గా చెప్పాలంటే హెల్త్ అనేది ఒక 1.5 month ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ బయట ఫుడ్ అనేది ఒకటి అవాయిడ్ చేసేయాలి, జంక్ ఫుడ్. అండ్ సెకండ్ థింగ్, రాత్రి తొందరగా పడుకోవాలి. ఎవరికైనా సరే మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది మస్ట్. అది యాక్చువల్గా చెప్పాలంటే మన బాడీకి మస్ట్. సో దాని మూలంగా ఏమవుతుంది, పొద్దున్నే తొందరగా లేవచ్చు. పొద్దున్న వెంటనే లేచి దే కుడ్ డెఫినెట్లీ స్టార్ట్ డూయింగ్ మ్యాథ్స్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఏదైతే మనం నేర్చుకుంటామో అది బాగా గుర్తుండిపోతుంది. అండ్ పొద్దున్నే లేవడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. చాలామంది పిల్లలు ఏం చేస్తారు అంటే రాత్రంతా కూర్చుని మేము చదువుతాము అని చెప్పి అంటారు, పొద్దునంతా నిద్రపోతారు. సో ఈ 10 రోజులు వీళ్ళు రాత్రి చూసి ఎలా అయితే ఈ 15 రోజులు రాత్రి చదివి పొద్దున్న నిద్రపోవడం అలవాటు అయిపోతుందో వాళ్ళు ఎగ్జామ్ డే టైం రాస్తారు. సో రాత్రంతా కూర్చొని అక్కడికి వెళ్ళేసరికి డిస్టర్బ్ అయిపోతారు. ఆ టైంలో నిద్ర సరిపోకపోతే హెడేక్ వస్తుంది. సో ఈ హెడేక్ మూలంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. పేపర్ ముందు ఉంటుంది, ఆన్సర్ తెలుసు కానీ రాయలేరు. సో హెల్దీ డైట్ కూడా డైట్ అండ్ టైమ్లీ ఫుడ్. ఓకే. సో హెల్దీ డైట్ ఇంపార్టెంట్, టైమ్లీ ఫుడ్ ఇంపార్టెంట్, స్లీప్ సైకిల్ మేనేజ్ చేసుకోవడం, సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా. సో ఈ టైంలో ముఖ్యంగా పేరెంట్స్ చేయవలసిన థింగ్స్ ఏంటి, చేయకూడనివి ఏంటి, వాటి గురించి కొంచెం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పక్క పిల్లలతో కంపేర్ చేయడం. ఓకే. వాళ్ళకి బాగా మార్కులు వస్తున్నాయి, వాడు బాగా చదివేస్తున్నాడు, నువ్వు కూడా చదువు, అదొద్దు. రాదర్ వాళ్ళు ఎలా అడగచ్చు, ఓకే నీ ప్రయత్నం ఎంత దాకా వచ్చింది, ఇంకా నువ్వు ఎంత చదవాలి అనేది పాజిటివ్ మోటివేషన్. ఇప్పుడు 40% చదివారు, ఇంకా 60% చదవాలి, 40% అయిపోయింది, వెరీ గుడ్, ఇంకా 60 అది కూడా అలా పాజిటివ్ మోటివేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక పాయింట్, ఇంట్లో ప్రశాంత వాతావరణం. అంటే
మెయిన్ ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ ఏవైతే మనకి యాక్టివిటీస్ ఉంటాయో ఆ యాక్టివిటీస్ అన్ని పక్కన పెట్టడం. ఈ టీవీలు ఇందాక ఏవైతే మనం అనుకున్నాం అని. అండ్ ఇంకొకటి, మార్కుల గురించి పదే పదే అడగకూడదు. ఓకే. ఏంటి నీకు ప్రీ ఫైనల్స్లో ఇంతే వచ్చింది, నువ్వు ఇంకా బాగా చదవాలి. అరే వద్దు, ప్రీ ఫైనల్స్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి మనం ఎట్లా అనేది ప్రిపరేషన్. లాస్ట్ టైం ప్రిపరేషన్ కంటే ఈ టైం ప్రిపరేషన్ ఇది ఇంకా బాగా ఉంది అనేది పాజిటివ్ మోటివేషన్. ఎప్పుడు మనం ఎంత పాజిటివ్గా ఉన్నాము అని అంటే మార్క్స్ కూడా, మీకు రిజల్ట్స్ కూడా అంత పాజిటివ్గా ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇదే లైఫ్ కాదు, అండ్ ఇలాంటివి రాబోతున్నాయి, వస్తుంటాయి కూడా, ఇంతకంటే టఫ్ కూడా రాబోతున్నాయి. సో వీటన్నిటి కూడా రెడీ ఉంటూ ప్రతి ఒక్క ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తూ స్పోర్టివ్ స్పిరిట్ తోటి ముందుకెళ్ళడం అనేది ఒక మేజర్ థింగ్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇదే ఫస్ట్ ఎగ్జామ్ అసలు వాళ్ళు, ఇదే ఫస్ట్ ఎగ్జామ్, నిజం మొదలవుతుంది వాళ్ళ లైఫ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. మీరు చాలా మంచి ఇన్సైట్ ఇచ్చారు. డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అయితే కనుక వాళ్ళు అనుకున్న స్కోర్స్ డెఫినెట్గా రీచ్ అవుతారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.